అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి మే 3వ తేదీన శనివారం నాడు ఒక వ్యక్తి వలన ఒక రహస్యం అయితే బయటపడబోతుందండి. అలాగే ఆ వ్యక్తి వల్ల ఒక మంచి శుభవార్తని వినే అవకాశాలు అయితే మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు ఏ సమస్యలు ఉన్నా షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పులు బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు మనకి అందిస్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడితే చాలు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. మీరు ఎక్కడున్నా సరే ఈ నెంబర్కి గురువుగారికి ఫోన్ ద్వారా మాట్లాడండి. మీకు ఏ సమస్యలు ఉన్నా 24 గంటల్లోనే పరిష్కారం దొరుకుతుంది. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే ఈ గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. అన్ని కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. ఏ సమస్యలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయి. చక్కటి పరిష్కారాలు అందిస్తారు. ఏ సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించి చూడండి. మీకు ఏ సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరుకుతుంది. మరి ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి? రేపటి రోజున వీరు ఏ దేవతారాధన చేసుకుంటే వీరికి చాలా మంచి ఫలితాలు దొరుకుతాయి? అలాగే రేపటి రోజున వీరికి జరగబోయే కొన్ని విషయాల గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. అలాగే మీకు ఈ వివరాలన్నీ పూర్తిగా అర్థం అవ్వాలి, పూర్తిగా తెలియాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా వృషభ రాశి వారు ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గనక గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. వీరు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు. అంటే వీరు ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం అది చేసేంత వరకు ఖచ్చితంగా వదిలిపెట్టరు. అలాగే ఈ రాశి వారు చాలా మంచి దృఢమైన సంకల్పంతో ఉంటారు. ఏ సమస్యకైనా సరే వీరు చివరి వరకు నుంచుని ఆ సమస్యని ఖచ్చితంగా పోరాడగలుగుతారు. అంటే ఆ సమస్యని ఏదైనా సరే నెరవేరిందాకా వదిలిపెట్టరు. ఆ సమస్య ఏదైనా సరే అసలు వదిలిపెట్టరు. ఎందుకంటే మనకెందుకులే అని మాత్రం అస్సలు అనుకోరు ఈ వృషభ రాశి వారు. అలాగే ఎవరైనా సరే అండి, ఏదైనా సమస్య వస్తే కనుక ఆ సమస్యకి ఎదురు నుంచోవాలి, కానీ మనం ఆ సమస్య నుంచి పారిపోవద్దు. ఎందుకంటే మనం పారిపోవడం వల్ల అది మన వెంటే పడుతుంది, కానీ మనల్ని వదిలి మాత్రం వెళ్ళిపోదు. కాబట్టి మనం ఆ సమస్య ఏదైనా సరే ఆ సమస్యకి మనం ఎదురెళ్ళటం వల్ల అది మనల్ని తిరిగి వెనక్కి వెళ్తుంది. అంతేకాని మనం పారిపోవడం వల్ల అది మాత్రం మనల్ని వదిలిపెట్టదు. ముఖ్యంగా విషయంలోకి వెళ్ళిపోతే అలాగే ఈ వృషభ రాశి వారు చాలా ధైర్యాన్ని అందిస్తారు చుట్టూ ఉన్న వారికి కూడా. వీరు ఎంత ధైర్యంగా ఉంటారో పక్కన వాళ్ళు కూడా అంతే ధైర్యంగా ఉండాలని చూస్తూ ఉంటారు. అలాగే వీరు చూడడానికి గంభీరంగా ఉంటారు, కానీ వీరి మనస్తత్వం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. వీరు చూడడానికి చాలా చెడ్డవారిలాగా, అంటే గంభీరంగా చూడడానికి అలా ఉంటారు, కానీ వీరి మనసు మాత్రం చాలా వెన్నలాగా సున్నితంగా ఉంటుంది. కానీ వీరు కోపాన్ని కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటారు, కానీ అంతే శాంతవంతమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశివారు ఏవైనా మంచి పనులు చేసినా కానీ ఎదుటి వారికి మేము ఇలా చేశాము అలా చేశాము అని అంటే దానాలు ఏవైనా సరే, అంటే ఎవరైనా ఆపదలో ఉన్న వారికి వీరు ఆదుకున్నా కానీ, ఎవరికైనా మంచి పని చేసినా కానీ, ఏదైనా సరే త్యాగం చేసి వీరు ఎంత మంచి పనులు చేసినా కానీ నోరు విప్పి మాత్రం ఎవరికీ చెప్పుకోరండి. మేము ఇది చేశాము అది చేశాము అని ఎవరికీ తెలియకుండా దాపరికంగా చేస్తారు. అంతేకాని అందరూ మమ్మల్ని చూడాలి, అందరూ మాకు ప్రశంసలు ఇవ్వాలి అని మాత్రం అస్సలు అనుకోరు. వీరు చూడడానికి చాలా దృఢంగా, అంటే ఎదుటివారు చూడడానికి వీరు చాలా కోప వ్యక్తులు అని అనుకుంటారు, కానీ వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. పక్కన వారు ఏదైనా సరే బాధలు పడుతుంటే మాత్రం వీరు అసలు చూడలేరండి. ఈ విధంగా ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే వీరు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వీరికి ఎవరైనా సరే మేలు చేసిన వ్యక్తులు ఉంటారు కదా, వారిని మాత్రం పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారిని ఎప్పుడూ కూడా మర్చిపోరు. ఈ రాశివారు అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు తిరిగి వారికి ఏదో రకంగా మనం సహాయపడాలి అని చూస్తూ ఉంటారు. అయితే మరో ముఖ్యంగా మే 3వ తేదీన వృషభ రాశి వారికి
శనివారం నాడు వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంలో వీరు ఊహించినటువంటి సంఘటనలు జరిగే ఈ యొక్క అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి, అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపు ఉదయాన్నే మీరు షాకింగ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వింటారండి. చాలా కాలం నుంచి ఒక వ్యక్తితో మీరు చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు, కానీ వారి గురించి మీకు తెలియనటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు, అంటే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే వారు మీతోనే ఉంటున్నారు, మా దగ్గర ఏమీ దాపరికంగా లేవు, ఏ విషయాలు లేవు, వారు నాతో అన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకుంటారు అని మీరు అనుకుంటున్నారు. కానీ వారికి సంబంధించి ఒక పెద్ద రహస్యాన్ని అయితే మీరు రేపటి రోజున వినబోతున్నారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గురి చేసే అటువంటి ఒక అంశంగా రాబోతుంది. కాబట్టి రేపటి రోజున మీరు గుండె నిబ్బరం చేసుకుని ఉండండి. అంటే ఇన్ని రోజులు మాతో వారు ఇంత సన్నిహితంగా ఉన్నా కానీ ఆ విషయాన్ని మాకు తెలియకుండా ఎందుకు దాచిపెట్టారు అన్న ఒక్క మాట గురించి కొంత ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి విషయం అని చెప్పుకోవాలి. అంటే రేపటి రోజు మీరు కొంచెం ఆందోళనకి గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క రాశి వ్యక్తులకు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. అలాగే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడే మంచి మార్గం మీకు రాబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రాశివారు చాలా రోజులుగా ఏదైనా కానీ పెట్టుబడికి సంబంధించి డబ్బు సమకూర్చుకోవడం ప్రయత్నాలు కానీ మీరు చేస్తున్నట్లయితే ఆ పెట్టుబడికి డబ్బు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు ఏవైనా సరే లోన్లు పెట్టి అవి శాంక్షన్ అవ్వకపోవడం అలాంటి విషయాలు ఈరోజు మీకు మంచి ఫలితాలు అయితే అందించబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే చాలా రోజులుగా ఈ యొక్క పెట్టుబడుల గురించి మీరు ఆలోచించారు, కానీ పరిస్థితులు మీకు సమకూరలేదు. అయితే ఈరోజు మీకు దినఫలాల ప్రకారం లోన్ల కోసం కానీ ఏవైనా సరే మీరు అప్పు ఇచ్చి ఉంటే ఆ డబ్బు రాకపోవడం ఇలా ఇన్ని రోజుల నుంచి ఆగిపోయి ఉంటే మాత్రం ఈరోజు మీకు ఆ లోన్లు శాంక్షన్ అవుతాయి, ఆ డబ్బులు మీ చేతికి వస్తాయి. ఎవరైనా సరే మీకు అప్పు ఇవ్వాల్సి ఉంటే మాత్రం ఆ డబ్బు కూడా మీ చేతికి అందుతుందని చెప్పుకోవాలి. లేదా ఎవరైనా సరే మీకు తెలిసిన వ్యక్తులని మీరు పెట్టుబడుల కోసం ఇంతకుముందు అప్పుగా డబ్బులు ఇవ్వమని అడిగినా కానీ వాళ్ళు ఇస్తామని మీ దగ్గరికి రావడం కూడా జరుగుతుంది. అలాగే వ్యాపారం చేస్తున్న వారు ఇంతకుముందు మీరు ఎవరైనా సరే మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే మాత్రం, అంటే ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని విసిగిస్తూ ఉన్నవారు ఈరోజు మాత్రం మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే మీరు కొన్ని విషయాల్లో వారి మీద కోపపడి వారిని అడిగి ఆశలు కూడా వదులుకున్న అటువంటి సమస్యలు ఉన్నాయేమో, అవన్నీ కూడా ఈరోజు మీకు మంచి రిజల్ట్ని అయితే ఇవ్వబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రోజుల నుంచి మీకు డబ్బులు వసూలు కానీ డబ్బులు కూడా ఈరోజు మీ చేతికి అందుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రియల్ ఎస్టేట్ బంధంలో పనిచేసేవారు మంచిగా లాభాలు కూడా అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం. అంటే మీరు ఏవైనా సరే కొనాలి అనుకుంటున్నారో స్థలాలు కానీ పొలాలు కానీ ఇళ్ళు కానీ, అంటే మీరు ఆశించిన ధరకు అవి మాత్రం ఈరోజు మీ చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఈ విధంగా వినియోగదారులని ఆశ్రయించి ఆ యొక్క ప్రాపర్టీస్ని మీరు అమ్మడం అయితే జరుగుతుంది. మీరు అధికంగా లాభాల కోసం ఎదురు చూస్తున్నా ఈరోజు మీ దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చాలా బాగా కనిపిస్తున్నాయండి. అలాగే ఈ రాశివారు ఎవరైనా సరే నిరుద్యోగులు ఉన్నట్లయితే వారికి ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఈరోజు మీ ముందుకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి, కానీ ఆ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు చేపట్టాలండి. కాకపోతే ఎటువంటి ఉద్యోగ అవకాశం కోసమైతే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఇన్ని రోజుల నుంచి మీరు ఎటువంటి ఉద్యోగం కావాలి అని దానికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్న వారికి ఖచ్చితంగా అటువంటి ఉద్యోగం అయితే మీ ముందుకి రాబోతుంది. కాబట్టి అలాగే చాలా రోజులుగా ఏదైనా సరే ఈ వృషభ రాశి వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఈరోజు ఆ అనారోగ్య సమస్యలకి అన్నిటికీ చెక్ పెట్టే అవకాశం అయితే వస్తుంది. అంటే వాటి నుంచి మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం. అంటే దానికి సంబంధించినటువంటి వైద్యుని అయితే మీరు ఈరోజు కలుస్తారు. అంటే ఎవరైనా సరే ఈ సమస్యలతో బాధపడుతూ మేము అక్కడ చూయించుకున్నాము, మాకు ఇలా జరిగింది అని మీకు చెప్పడం ద్వారా మీరు అక్కడికి వెళ్ళి మీ ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు మంచి ఆలోచనలు చేసి మంచి డాక్టర్ని సంప్రదించి మీ ఆరోగ్య సమస్యలకి అన్నీ తొలగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైతే మానసిక పరిస్థితుల్లో బాధపడుతున్నట్లయితే కనుక దాని నుంచి కూడా మీరు కొంచెం విముక్తి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలాగే ఈ రాశివారు విద్యార్థులు ఎవరైతే మంచి విద్య అంటే విదేశీయాలకు వెళ్ళి విద్య చదవాలని, లేదంటే
ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వారికి మాత్రం ఈరోజు మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాగే ఈ రాశివారి వ్యాపారస్తులు వినియోగదారుల్ని ఆకట్టుకునే మంచి మార్పులు చేర్పులు అయితే దానికి తగ్గట్టుగా చేయబోతున్నారు. ఈ విధంగా ఈ రాశివారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మీకు పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకునే అవకాశం మీ ముందుకి రాబోతుంది. అలాగే మీకు ఇన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ పై అధికారుల నుంచి రేపటి రోజున మీరు చక్కగా మంచి ప్రశంసలు అయితే పొందుతారనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక మంచి శుభవార్తను కూడా రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారి ముందుకి ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటారు. ఖచ్చితంగా ఆ సంబంధం అయితే మీకు నిశ్చయం అవుతుంది. అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. ఎవరైతే ఇలాంటి వ్యక్తి మాకు లైఫ్ పార్ట్నర్గా రావాలని ఇన్ని రోజుల నుంచి కూడా వెలిచి ఉన్నారో అలాంటి వ్యక్తులు మధ్యవర్తుల ద్వారా కానీ లేదా మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ మీ ముందుకైతే ఎలాంటి వ్యక్తుల సంబంధం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మంచి సంబంధానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఆ యొక్క సంబంధం అయితే నిశ్చయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూశారు కదండి, ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క వృషభరాశి వారికి మే 3వ తేదీన శనివారం నాడు ఈ రాశి వ్యక్తులకు ఈ విధంగా గడవబోతుందనే చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున మీరు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవాలి అంటే గనుక మీకు శివారాధన తప్పనిసరిగా మేలు చేస్తుంది. అంటే మీరు శివారాధన అంటే శివుణ్ణి ఏ టైంలో అయినా సరే మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీకు సమయం అనుకూలంగా ఉన్నప్పుడు ఆ శివారాధన చేసుకుంటూ ఆ శివుణ్ణి మనసులో తలుచుకుంటూ ఉండటం వలన మీకు ఆ శివభగవానుడు మీకు మంచి మేలు జరిగే అవకాశాలని మీకు పెంపొందిస్తాడు. కాబట్టి శివారాధన తప్పనిసరిగా చేయండి. మీకు సమయం అనుకూలంగా ఉంటే శివాలయానికి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శనం చేసుకుని రండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా మీకు చాలా మంచి ఫలితాలను అందిస్తాయి. అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే గోవుని దానం చేయడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి, మీకు చాలా మంచి చక్కని ఫలితాలు అందుతాయి. చూశారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వృషభరాశి వారు కొత్తగా చూసేవారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి.